Hare Krishna Mataji and Prabhujis, Dandavat Pranam. Welcome back to our classes on Bhagavad Gita. సో ఈరోజు మనం 16th చాప్టర్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో 16th చాప్టర్ వచ్చేసి దైవీ గుణముల గురించి అసుర గుణముల గురించి ఉంటుంది. సో ఏంటి దైవీ గుణములు, ఏంటి అసుర గుణములు, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఎలా బెటర్ అవ్వాలి ఏంటి అనేది అంతా కూడా కృష్ణ ఈ చాప్టర్లో చెప్తున్నారు. సో ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. సో మీరు కూడా మీ వైపు నుండి మంగళాచరణ చేయండి మ్యూట్లో ఉండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल।
హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ. సో ఎస్, మనం 16th చాప్టర్కి వచ్చేసాము. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే దండవత్ కృష్ణ ప్రణామ్. మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, దండవత్ కృష్ణ, ప్రణామ్. దండవత్ ప్రణామ్. సో ఎట్లా అనిపిస్తున్నాయి క్లాసెస్ చెప్పండి. అమ్మాయి తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుందా 18 days? లేదు ఎట్లా మాతాజీ, అనిపిస్తుంది? చాలా లేదండి, బాగుంది. బాగుంది. సో ఒకవేళ ఇంకా తొందరగా ఇంకా 2-3 days తక్కువ వస్తుందా? ఎలా మాతాజీ ఏమడిగారు? ఒక 2-3 days త్వరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుందా, లేదంటే ఎట్లా అనిపిస్తుంది భగవద్గీత గురించి? నిన్న ఒక్కరోజు తినకుంటే ఏం మంచిగా లేదు మేడం మాతాజీ. Yes, ఏం very nice. మాతాజీ భగవద్గీత నేను మొత్తం 20-25 days లో నేను యుఎస్ వచ్చాను. మొత్తం చదివాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అక్కడ 2 చాప్టర్లు చదివాను, ఇక్కడ మొత్తం 15-16 చాప్టర్స్ చదివాను. లక్కీగా మీ క్లాస్ తర్వాత ఇమీడియట్ కమిన్స్ అయింది. నేను చదివిన ఇప్పుడు నిన్న చెప్పినటువంటి ఏదంటే ఏటి అది బనానా ట్రీ, ఇదంతా చదివినా నాకేం అర్థం కాలేదు. అదే కాదు, ఏ టాపిక్ కూడా ఇది వింటుంటే అక్కడ చదివింది గుర్తుంది తప్ప ఆ చదివిన దాంట్లో మీనింగ్ అక్కడ నాకు ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు, సూపర్. కానీ ఒక్క డౌట్ మాతాజీ, ఇప్పుడు 700 శ్లోకాలు మీరు కొన్ని శ్లోకాలనే లిమిట్ చేసి చెప్తున్నారు కదా, మొత్తం 100% భగవద్గీత చెప్పిన మీనింగ్ వస్తుందా, సారాంశం వస్తుందా? అదొక డౌట్. ఇది బ్రీఫ్ గా వస్తుంది ప్రభుజీ. 100% భగవద్గీత విన్నట్లుగా రాదు ఇది. ఎందుకంటే ఒక చాప్టర్ ని మనం 1 hour లో డిస్కస్ చేసి, లేదా 1 hour 1.5 hour లో డిస్కస్ చేసి ఒక 1/2 hour క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. సో ఒక్కొక్క చాప్టర్ లో మనకి అరౌండ్ 30, 35, 40 శ్లోకాస్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో ఒక్కొక్క శ్లోకాకి కూడా మాకు భక్తి యోగా ఎట్ హోమ్ అని జరిగింది. సో అందులో ఏంటి అంటే 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అని డిస్కస్ చేస్తాం. 700 లో 108 ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఒక్కొక్క శ్లోక పైన 1.5 hour క్లాస్ తీసుకుంటారు ఈచ్ శ్లోక పైన. సో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. మనం జస్ట్ అలా సర్ఫేస్ లో అలా టచ్ చేస్తున్నాం. సారీ ప్రభు, అందరినీ మ్యూట్ చేసా. ఎస్ చెప్పండి. భగవద్గీతని మీ అంత డెప్త్ గా ఒక్కొక్క శ్లోకము గంటన్నర కాకపోయినా దాని ఎసెన్స్ మొత్తం మరి మాకు తెలుసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? చదివితే అర్థం అవ్వట్లేదు. ఫర్దర్ కోర్సెస్ లో ప్రభుజీ, ఎందుకంటే ఒకవేళ మనం దీన్ని ఒక్కొక్క శ్లోక బై శ్లోక చూసుకున్నా కూడా మనకి చాలా సమయం పడుతుంది అనమాట. అండ్ రైట్ నో వీఆర్ కండక్టింగ్ మార్నింగ్ జపా సెషన్స్. అందులో ఏంటి అంటే డైలీ ఒక 1 hour లో 2 or 3 శ్లోకాస్ చూస్తాం. అంటే ఎక్కువ ఇన్ డీటెయిల్ గా కాకున్నా కూడా మాక్సిమం డీటెయిల్స్ అన్ని కవర్ చేసేసేలాగా చూస్తాం అనమాట. సో డైలీ 2 శ్లోకాస్ కవర్ చేస్తాము. 1 hour క్లాస్ ఉంటుంది అనమాట అది. సో హాఫ్ అన్ అవర్ శ్లోక అనేది డిస్కస్ చేస్తాము. సో అలా ఒక 1.5 year పాటు కంప్లీట్ చేసినట్లయితే 700 శ్లోకాస్ అన్ని కూడా కవర్ అవుతాయని మేము అలా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి ఇప్పుడు అది నడుస్తుంది అనమాట కరెంట్లీ. ఇప్పుడు మీరు చెప్పినంత సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేసిన మీనింగ్ లో మాకు తెలియాలి అంటే అలా. ఇప్పుడు మీరు చెప్పింది లిమిటెడ్ అయినా ఎక్సలెంట్. భగవద్గీత అంటే ఏంటనే తెలుసుకునే అవకాశం కలిగింది. అలాగే మొత్తం 700 శ్లోకాలు, ఎందుకంటే మేము చదువుతుంటే ఏది చదివినా అందులో చెప్పింది ఇందులో చెప్పింది ఒకటే కదా అని అనిపిస్తుంటాది. చదివినంతసేపు కూడా పెద్ద తేడా ఏమి అనిపించదు. పేజ్ బై పేజ్ టర్న్ చేస్తున్నా చెప్పిందే రిపీట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది అక్కడ. బట్ వేరే ఇన్ అవర్ క్లాస్ అయితే మాత్రం ఎసెన్స్ చక్కగానే చెప్పుకొచ్చారు. బాగా నెక్స్ట్ మీ ఫర్దర్ కోర్స్ అదే ఉంటుంది, అన్ని శ్లోకాస్ కవర్ అయ్యేలాగా ఉంటుంది. ఓకేనా? సో ఒక 1 hour వీక్లీ 1 day క్లాస్ ఉంటుంది. మా శిక్షా గురువు తీసుకుంటున్నారు ఆ క్లాస్. ఎక్సలెంట్ గా చెప్తారనమాట. సో ఆయన తీసుకునే క్లాస్ లో ఏంటి అంటే ఒక రోజుకి ఒక 4 or 5 శ్లోకాస్ తీసుకుంటారు. వీక్లీ ఒక క్లాస్ ఉంటుంది. అది మన ఫీడ్బ్యాక్ రోజు నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తాను. చాలా విపులీకరంగా ఒక్కొక్క శ్లోకాలు ఆ క్యారెక్టర్స్ గురించి కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అన్ని కూడా ఇస్తారనమాట. సో అది గనక అటెండ్ అవ్వగలిగినట్లయితే సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అంటే మనం వీక్లీ 1 క్లాస్ ఉంటుంది కాబట్టి అన్ని కవర్ చేయడానికి ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ ఇఫ్ యూ కెన్ గివ్ యువర్ టైమ్ లైక్ దట్ మీకు చాలా అంటే చాలా డెప్త్ గా అర్థమవుతుంది భగవద్గీత. ఓకే, దట్స్ ఫైన్. అంటే మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకా తెలుసుకోవాలని ఉంది, అయిపోతున్నాయన్న బాధ ఉంది అంటే వెల్ అండ్ గుడ్. మంచి ఏమంటారు, మంచి సిగ్నల్ అనమాట మన క్లాసెస్కి అది. బట్ ఒకవేళ తొందరగా అయిపోతే మాకు భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం సో విల్ సి నెక్స్ట్ కోర్సెస్ అయినా కానీ ఇంకొంచెం బెటర్గా చేద్దాము అని చెప్పి ఆలోచిద్దాం. ఓకే ఫైన్. ఎస్, ఈ రోజు సెషన్ కూడా కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం.
ఆలోచించండి, మేము ఏదైతే చెప్తున్నామో జస్ట్ శ్లోకం చదివి అనువాదం చదివి ఇంత చెప్పడం అనేది పాసిబుల్ అవుతుంది ఎవరికైనా? కాదు కదా. కానీ శ్రీల ప్రభుపాదుల వారి కృప ఎలాంటిది అంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రతి శ్లోకాకి కూడా భాష్యాలు ఇచ్చారనమాట. సో ఆ భాష్యాలు అనేవి చదవబట్టి ప్యారలల్ గా హరినామం అనేది తీసుకోబట్టి అందులో ఉన్న ఎసెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని ఇలా కనెక్ట్ చేసి చెప్పగలిగే కేపబిలిటీ వస్తుందన్నమాట. సో ఇదంతా ఎవరి కృప అంటే జస్ట్ గురువుల కృప అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆ భాష్యాలు ఇచ్చారు కాబట్టే అది చదివి షేర్ చేసుకోగలుగుతున్నాం మీకు ఏదైనా కానీ. లేదు అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ జస్ట్ శ్లోకాస్ ట్రాన్స్లేషన్స్ చదువుకుంటూ వెళ్తే చాలా డ్రైగా ఉంటది కదా, అవునా కదా? మనకు అర్థం కాదు, అది చాలా డ్రైగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో కొంతకాలం మనం ఏదో డిటర్మినేషన్ తో చేయొచ్చు, కానీ తర్వాత ఏమైందంటే ఇది మనకు అర్థం కావట్లేదు అని చెప్పి పక్కన పెట్టేసిస్తాం అనమాట. బట్ ఎంత దయ, ఎంత కృప లేకపోతే ఒక్కొక్క శ్లోకానికి 700 శ్లోకానికి భాష్యాలు ఇచ్చారు. నాట్ జస్ట్ దిస్ వన్. సో పురాణాలు అన్నిట్లో కల్లా ది బెస్ట్ పురాణ, అమల పురాణ ఏంటి అంటే శ్రీమద్ భాగవతం అంటారనమాట. శ్రీమద్ భాగవతానికి 12 స్కందాలు ఉంటాయి. సో ఆ 12 స్కందాలు మొత్తం 18,000 వర్సెస్ ఉంటాయి. 18,000 శ్లోకాస్ ఉంటాయి. 18,000 శ్లోకాస్ కి కూడా భాష్యాలు ఇచ్చారు. సో జీవితంలో మనం భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం చదవగలిగినట్లయితే అంటే 18,000 + 700 18,700 శ్లోకాస్ ట్రాన్స్లేషన్స్ అంటే అనువాదాలు, భాష్యాలు చదవగలిగినట్లయితే we have got the complete essence of all the shastras. మొత్తం వచ్చేసినట్లే అన్నమాట. సో నా వెనక బుక్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇవి. సో ఇవి భాగవతం సెట్ అన్నమాట. మనకి అవి 18 బుక్స్ ఉంటాయి. సో ప్రతి శ్లోకాకి కూడా శ్రీల ప్రభుపాదుల వారు అనువాదం భాష్యం ఇస్తారు. ఒక్కొక్క భాష్యం అనేది మనకి 2 pages 3 pages కూడా ఉంటుంది అనమాట. అంటే ఆ శ్లోకాలో ఎంత డెప్త్ ఉంది, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేది అంతా కూడా ఆచార్యస్ గురువులు అందుకే మనందరి తరపున పెయిన్ తీసుకొని వాళ్ళు కష్టపడి మన కోసం ఇంత నాలెడ్జ్ అనేది ప్రిజర్వ్ చేసి ఇచ్చారనమాట. ఇదే గనక మన జీవితంలో లేదు అంటే మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. భగవద్గీతలో ఏం చెప్తున్నారు భగవంతుడు అనేది మనకి అర్థం కానే కాదనమాట. సో ఇట్ ఈస్ ఆల్ బై దేర్ మర్సీ. వాళ్ళ కృప వల్లనే మనం ఇవాళ ఇలా కూర్చొని డిస్కస్ చేసుకోగలుగుతున్నాము. సో హరినామం, దాంతోపాటు హరినామం తీసుకునే కొద్ది ఏమవుతుంది అంటే లాక్ అయి ఉన్న నాలెడ్జ్ అంతా కూడా హరినామం తీసుకునే కొద్దీ మెల్లగా రివీల్ అవుతూ ఉంటది అనమాట. ఎందుకంటే కృష్ణ ఇస్ రైట్ హియర్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉన్నారు పరమాత్మ లాగా. సో చదువుతున్నప్పుడు ఓకే, నువ్వు సిన్సియారిటీ పెట్టి చదువుతున్నావు కదా, సో లెట్ మీ రివీల్ దిస్ నాలెడ్జ్. సో నేను నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఒకవేళ భగవంతుడు అలా రివీల్ చేయడం లేదనుకోండి, మనం ఎంత తర్జన భర్జన పడినా కూడా అర్థం కాదు భగవద్గీత. సో భగవద్గీత ఇస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ బుక్. మనకి బుక్ స్టోర్ లో దొరికే బుక్ లాంటిది కాదు భగవద్గీత. భగవద్గీత ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. భగవద్గీత అర్థం చేసుకోవాలి అంటే గురుముఖత, గురువుల నోటి నుండి మనం వినాలి. సో మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాలు ఎలా అయితే ఇచ్చారో అవి చదివినప్పుడు అర్థమైంది. దాంతో పాటు మనం భక్తుల సాంగత్యంలోకి రావాలి అండ్ జపం చేయాలి. ఇవి అన్ని కలిసి మనం ఈ సాధన అనేది చేస్తున్నప్పుడు భగవద్గీత అర్థం అవడం అనేది మొదలవుతుంది అనమాట. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. మనకు అసలు ఆ పదాలు అర్థం కావు, దాన్ని పలకడం రాదు, మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. ఓకే, సో అందుకనే ప్రతి సెషన్ కూడా మనం శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాం. బికాస్ ద నాలెడ్జ్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఆల్ దిస్ సెషన్స్ ఈస్ బై ద మర్సీ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. ఓకే, ఎస్ యా 15th చాప్టర్ అక్రోనిమ్ గుర్తుంది కదా, హోమ్. మన ఇంటి గురించి మాట్లాడుకున్నాం. ఏది మన ఇల్లు? హోమ్. అదే ఏంటి మన హోమ్ ఏంటి? నేను ఏమనుకున్నా మన ఇల్లు ఏంటి అనుకున్నా? కృష్ణధామం. కృష్ణధామం, వైకుంఠ ధామాలు. ఓకే, స్పిరిచువల్ ప్లేసెస్ అన్నమాట. ఆధ్యాత్మిక ధామమే మన ఇల్లు అన్నమాట. ఇది కాదు. సో నిన్న మనం చూసాం హోమ్ లో హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్. సో అందులో చూసాం అసలు వాస్తవమైన హోమ్ ఏంటి అండ్ ప్రతిబింబాన్నే మన ఇల్లు అనుకొని భ్రమలో పడుతున్నాము. సో అటువంటి భ్రమ నుండి, అటువంటి ప్రతిబింబం నుండి మనం ఎలా ముక్తి పొందాలి అని నిన్న డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మళ్ళీ మళ్ళీ ఎలా మనం పునర్జన్మ వలయంలో చిక్కుకుంటున్నాం. దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రపంచం చూసాం, భౌతిక ప్రపంచం చూసాం. అక్కడ వేటి అవసరం లేదు, ఇక్కడ వేటి అవసరం ఉంది. భగవంతుడు వాటన్నిటిని మనకిస్తూ మన జీవనాన్ని ఎలా కొనసాగించేలాగా హెల్ప్ చేస్తున్నారు అనేది చూసాం. ఓకే, అండ్ పునర్జన్మ గురించి కూడా చూసాం. ఒక జీవనం యొక్క ఒక బాడీ యొక్క వేస్ట్ అనేది నెక్స్ట్ లైఫ్ లో అదే వేస్ట్ అనేది దానికి ఆహారంగా అయ్యేంత స్థితికి కూడా మనం వెళ్ళగలం అనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏదైతే ఆపర్చునిటీ మన చేతిలో ఉందో దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. నెక్స్ట్ ఎం అంటే మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్.
సో శరీరాన్ని, మన మనస్సుని, ఆత్మని ఎలా పోషిస్తున్నాడు భగవంతుడు అని చెప్పి చూసాం. సో కడుపులో మనకి జఠరాగ్నిలాగా ఉన్నారు, సూర్యచంద్రుల్లాగా ఉన్నారు. సో నీటిని ఆయనే ఇస్తున్నారు, అగ్నికి ఉన్న వేడి ఆయనే ఇస్తున్నారు. సో ఇవన్నీ చాలా చాలా ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం కదా. సో కృష్ణుడే రక్షకుడు మరియు పోషకుడు. అండ్ మనం 3 ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్, 3 శ్లోకాలలో సారాంశం అనేది కూడా చూసాం. సో క్షర, అక్షర అని చెప్పి నేను చూసాం కదా. సో క్షరులు అంటే పతనం చెందేవారు, అక్షరులు అంటే పతనం చెందనివారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా అతీతంగా ఇంకొకరు ఉన్నారు. ఆయన ఎవరు అంటే దేవాది దేవుడు. సో ఎవరైతే దేవాది దేవుడినే పురుషోత్తముడిగా ఎరుగుతారో వాళ్ళు చాలా వైజ్ అండ్ ఇంటెలిజెంట్ అన్నమాట. ఓకేనా. సో అది నిన్న మనం డిస్కస్ చేసాం పురుషోత్తమ యోగంలో. ఒక్కసారి మనం యాజ్ యూజువల్ గా ఒకసారి రివైజ్ చేద్దాము అక్రోనిమ్స్, దెన్ విల్ కంటిన్యూ అవర్ సెషన్. సో 14th చాప్టర్ గుర్తుందా? Trap. 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 12th God. 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 Okay. 13th Wise. 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 10th chapter Here. 11th Rupa. Okay. 5th Step. 8th Dead. 6th Head. Easy. yes easy 4th Yes. second Gita. okay. First Doubt. 7th 7th head. 8th Dead. 15th 15th home. yes, very nice. Okay, good. Let us start our session. సో 16వ అధ్యాయం పేరు ఏంటి అంటే దైవాసుర సంపద యోగం. దైవ అసురుల సంపద యోగం అంటున్నారు అనమాట. సో ఇక్కడ సంపద అని స్పెసిఫిక్ గా ఎందుకు అంటున్నారు అంటే మనకి ఏవైతే దైవీ గుణంలో ఉన్న వారికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి వారు సంపదగా భావిస్తారు. అలానే అసుర స్వభావంలో ఉన్న వారికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు వాళ్ళ సంపదలానే భావిస్తారనమాట. సో అసలు ఈ దైవీ గుణాలేంటి, అసుర గుణాలేంటి, సో ఏం చెప్తున్నారు కృష్ణ ఈ చాప్టర్ ద్వారా మనకి అనేది చూద్దాం. ఎస్, దీని సంక్షిప్త నామం డోర్, DOOR, డోర్. డివైన్ అండ్ డిమోనియా క్వాలిటీస్, దైవ మరియు అసుర గుణములు. ఫస్ట్ 4 శ్లోకాస్ ఉంటాయి దానిపైన. ఓ అంటే అదర్ ఆస్పెక్ట్స్, ఇతర అంశములు. 5th and 6th శ్లోకాస్. ఓ అంటే అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్, అసురుల దృక్పథం మరియు అభిప్రాయం. సో అసురుల యొక్క దృక్పథం, వాళ్ళ మనోవైఖరి ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది చూస్తాం. అదేంటి అంటే 7th నుండి 20 శ్లోకాస్ వరకు ఉంటుంది. అండ్ R అంటే రిమూవల్ ఆఫ్ డిమోనియా క్వాలిటీస్, ఎలా అసుర స్వభావం నుండి బయటపడాలి. సో అసుర గుణముల నివృత్తి 21st నుంచి 24 శ్లోకాస్. DOOR, divine and demoniac qualities, other aspects, outlook and opinion of demons and removal of demoniac qualities. Okay, so ఏమంటున్నారు, దైవ మరియు అసుర గుణముల్లో 26 దైవ గుణములు చెప్తే 6 అసుర గుణములు చెప్తారనమాట ఈ చాప్టర్ లో. ఓకే, అండ్ దైవ మరియు అసుర గుణములు చూస్తాము, అవి ఎలా వృద్ధి చెందుతాయి, సో అవి ఎలా డెవలప్ అవుతాయి మనలో అనేది చూస్తాము. ఈ గుణముల పరిణామం ఏంటి, సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఒకవేళ ఈ గుణాలు మనలో ఉన్నాయనుకోండి వాటి యొక్క పరిణామం ఎట్లా ఉండబోతుంది, మన జీవితం కాన్సిక్వెన్స్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తాము. శాంతియుత సమాజానికి ఉత్తమమైన పరిష్కారం. అయితే సొసైటీలో పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉండాలి అంటే దానికి ఎలాంటి పరిష్కారం ఉండాలి, ఉత్తమమైన పరిష్కారం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ D is divine or demoniac, దైవ స్వభావమా లేదా అసుర స్వభావమా. సో దైవ గుణములు మనకి 16.1 నుంచి 16.3 శ్లోకాస్లో చెప్తారనమాట. ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతి సాధించడానికి దోహదపడతాయి ఇవి. సో ఏవైతే దైవ గుణములు ఉంటాయో అవి మనకి కలిగి ఉన్నట్లయితే ఈజీగా మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం అడ్వాన్స్ అవ్వగలుగుతాం అనమాట. సో దైవ గుణాలు కలిగి ఉండడం అనేది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే వీ కెన్ జస్ట్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతాం, దోహదపడతాయి, సహాయం చేస్తాయి. అయితే ఏంటి ఆ దైవ గుణాలు అనేది మనకి 1 to 3 శ్లోకాస్లో చెప్తున్నారు.
సో శ్రీ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట, జీవులందరి ఎడా దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావమును కలిగిన దివ్యుల యందు ఉండును. సో ఇక్కడ మనకి చాలా క్వాలిటీస్ ఇందాక చెప్పారు కదా, ఎన్ని క్వాలిటీస్, 26 క్వాలిటీస్ అనేవి మనకు చెప్తున్నారు అనమాట. సో ఏమేమంటున్నారు చూడండి, భయరాహిత్యము. సో ఎవరికైతే దైవీ గుణాలు ఉంటాయో వాళ్ళకి భయరాహిత్యం అంటే భయం అనేది ఉండదు అంటున్నారు. సి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఈ జగత్తు మొత్తం భగవంతుడు నడిపిస్తున్నాడు, భగవంతుని అంశ లేకుండా అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా కనీసం గట్టి పోచ కూడా కదలదు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆ జ్ఞానం అనేది తీసుకొని ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా భయం అనేది తగ్గిద్ది అనమాట. అందుకని మనకి 5.29 లో ఏం చెప్తారు, భగవంతుడే భోక్త, భగవంతుడే అన్నిటికీ నియంత్రకుడు, భగవంతుడు నా సుహృదం అంటే నా నిజమైన శ్రేయోభిలాషని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటాము అని చెప్తారు. దాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీస్ అంటారు అనమాట. పీస్ ఫార్ములా అంటారు దానికి. భగవద్గీత 5.29 శ్లోక ఇస్ సీక్రెట్ ఆఫ్ పీస్ అనమాట. అయితే ఎందుకు భయరాహిత్యము అంటే అర్థమైపోతుంది అనమాట. See, as long as I am taking the shelter of someone who has అభయహస్త, ఎవరికైతే అభయహస్తం ఉంటుందో ఆయన శరణు నేను తీసుకున్నాను అంటే నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు అనమాట. See, మీకు తెలుసు కదా భగవంతుని యొక్క ముద్ర ఎలా ఉంటుంది, ఆయన పోజ్ ఎలా ఉంటుంది చెప్పండి. అఫ్ కోర్స్ కృష్ణుడు ఇట్లా వేణువు పట్టుకుంటారు. ఇన్ జనరల్ గా విష్ణుమూర్తి కానీ ఇట్లా భగవంతుని స్వరూపం చూసినట్లయితే మనకి ఇట్లా అభయహస్తం చూపిస్తారా లేదా చెప్పండి. సో యూ డోంట్ నీడ్ టు వరీ, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు భయపడక్కర్లేదు అని ఇట్లా మనకి అభయహస్తం చూపిస్తారనమాట. సో ఈ అభయహస్తం చూసినప్పుడల్లా దైవీ గుణం ఉన్న వారికి తెలుస్తుంది అనమాట, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా భగవంతుని యొక్క ఇచ్ఛ, భగవంతుని యొక్క పర్మిషన్ అనేది లేకుండా నా జీవితంలో ఏది జరగదు. అండ్ భగవంతుడు నాకు ఏదైతే మంచో అదే చేస్తారు. అటువంటప్పుడు నేను ఎందుకు భయపడాలి. సో వాళ్ళు ఈ అభయహస్తం చూసినప్పుడల్లా భగవంతునిది దే ఫీల్ వెరీ ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా భయం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు అనమాట. ఈవెన్ మీకు లార్డ్ వెంకటేశ్వర పోజ్ చూసారు కదా, ఆయన నిలబడే ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి ఆయనదే. డిఫరెంట్ గా ఉంటుంది, మరి అభయం ఉండదు మాతాజీ. అభయం ఉండదు, కానీ ఎట్లా ఉంటది చెప్పండి. ఒక చెయ్యి అది ఒక హస్తమము పాదాలను చూపిస్తదండి. ఆ పాదాలు పట్టుకున్న వాళ్ళు ఇంతవరకునే ఉంటారు అన్నట్టుగా ఇంకొక హస్తం చెయ్యి నమ్మితే నేను కాపాడుతాను. యాక్చువల్ గా ఆయన ఇట్లా పెట్టుకొని కిందకి పెట్టుకొని ఉంటారు కదా, అది ఏం సూచిస్తుంది అంటే నా పాదాల్ని నమ్ముకున్న, నా పాదాలు చూడు, నా పాదాల్ని నమ్ముకున్న వారికి కష్టాలు అనేవి మోకాళ్ళ లోతు వరకే ఉంటాయి అని చెప్తారనమాట. దే డోంట్ ఏంటంటే మనల్ని ముంచేయవన్నమాట కష్టాలు. ఎవరైతే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తారో వారికి కష్టాలు అనేవి మోకాళ్ళ లోతుకే ఉంటాయి. అవి మనల్ని కమ్మేయవన్నమాట. సో అలా భగవంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారనమాట. సో దైవీ గుణంలో ఉన్నవారు ఆ విషయం తెలుసుకుంటారు. సో జీవితంలో ఏదైనా జరగని భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా, భగవంతుని యొక్క ఇచ్ఛ లేకుండా ఏది జరగదు. సో ఐ డోంట్ నీడ్ టు బి వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని గురించి నేను చింత అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇంకేమంటున్నారు, స్వీయ స్థితి పవిత్రీకరణము. సో వాళ్ళు పవిత్రీకరులు అవుతూ ఉంటారనమాట. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అనమాట. సో ప్యూరిఫై అవుతూ ఉంటారనమాట. అండ్ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దే ఆల్వేస్ షో ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ స్పిరిచువల్ టాపిక్స్. ఏవైతే ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయో అవి తెలుసుకోవాలని చాలా ఉత్సాహాన్ని, ఉత్సుకతని చూపిస్తూ ఉంటారనమాట. అది దైవీ గుణం యొక్క లక్షణం. ఒకవేళ మనలో ఎవరికైనా కానీ భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్న ఆశ కలిగింది అంటే సో అది కూడా దైవీ గుణమే అనమాట. సో ఆ దైవీ గుణం
ఉంది కాబట్టే భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని భక్తి చేయాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. అది లేదు అంటే అసలు నేను ఎవరికీ తలొంచను. నా పైన ఎవడు లేడు. నేనే పైనుండాలి అని చెప్పి కళ్ళు నెత్తికెక్కేసి ఉంటాయన్నమాట. అది అసుర స్వభావం అంటారన్నమాట. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటున్నాము అంటే మనం దైవీ గుణాన్ని కలిగి ఉన్నట్లు. దాన గుణము వాళ్ళు చారిటీస్ చేస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. ఆత్మ నిగ్రహము. సో సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. బోత్ సెన్స్ కంట్రోల్ అండ్ మైండ్ కంట్రోల్. ఆత్మ నిగ్రహం అంటే 2 వస్తాయన్నమాట. సో సెన్సెస్ ని, మైండ్ ని రెండిటిని కూడా కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉంటారు. యజ్ఞాచరణము. సో యజ్ఞాలు ఆచరిస్తూ ఉంటారు. భగవంతుని ప్రీత్యార్థం చేస్తూ ఉంటారు. వేదాధ్యయనము. వేదాలనేవి అధ్యయనం చేస్తూ ఉంటారు. చదువుతూ ఉంటారు. శాస్త్రాలనేవి చదువుతూ ఉంటారు. సో ఈ శాస్త్రాలనేవి చదివి శాస్త్రాల్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటేనే మన జీవితం అనేది శాస్త్రాలకి అనుగుణంగా పెట్టగలుగుతామన్నమాట. సో దైవీ గుణంలో ఉన్నవారు ఏం చేస్తారంటే శాస్త్రాల అధ్యయనానికి, వేదాధ్యయనానికి ఖచ్చితంగా సమయాన్ని ఇస్తారనమాట. అది తెలుసుకుంటేనే కదా జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకద్దు అనేది చెప్పారు అనేది మనకు తెలుస్తుంది అని దానికి టైం అనేది కేటాయిస్తారు. అండ్ ఇంకేంటి అంటే తపస్సు, ఆస్టెరిటీస్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకిప్పుడు ఏకాదశి వ్రతం వచ్చిందనుకోండి. మన ఏకాదశి రోజు కొంచెం ఫాస్టింగ్ అది చేస్తూ ఉంటారు కదా! సో కొందరేంటి అంటే నిర్జలు చేస్తారు. నీరు కూడా తీసుకోకుండా ఉంటారనమాట. కొందరు వాటర్ తీసుకుంటూ ఉంటారు. కొందరు వాటర్, ఫ్రూట్స్, మిల్క్ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. కొందరు ఉండలేని వారు ఏకాదశి ప్రసాదం తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇదంతా ఏంటి అంటే మన బాడీకి తపస్సు అలవాటు చేస్తున్నామనమాట. సో లేదు ఎప్పుడు సుఖభోగాల వైపే వెళ్ళిపోతున్నామనుకోండి. సో శరీరం మనకి సపోర్ట్ చేయదనమాట ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి. అందుకనే భగవంతుడు 15 రోజులకొకసారి మనకి ఏకాదశి వ్రతాన్ననేది ఇచ్చారనమాట. సో వీలైనంత వరకు ఏకాదశి వ్రతాన్ని పాటించడం అనేది చాలా 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 ఉత్తమం అంటారనమాట. ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచ్యువల్లీ అన్ని లెవెల్స్‌లో కూడా ఏకాదశి వ్రతం చేయడం అనేది చాలా మంచిదనమాట. చాలా శ్రేయోదాయకం. మనకి చాలా డిసీజెస్ నుండి కూడా కాపాడుతది అంటారు. సో యాక్చువల్‌గా ఏకాదశి ఈ మనకి తిథులు ఎట్లా వస్తాయంటే మూన్ సైకిల్‌తో పాటు వస్తూ ఉంటాయి కదా జనరల్‌గా. పాడ్యమి, విదియ, తదియ, చవితి ఇవన్నీ సో చంద్రుడి యొక్క దిశని బట్టి వస్తూ ఉంటాయి కదా! సో మనం స్పెసిఫిక్‌గా ఏకాదశి రోజు మనం ఈ ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించి భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది మనం చేయడం అనేది చేశాము అంటే అది చాలా బెనిఫిషియల్ అంటారనమాట. సో ఫిజికల్ గాను బావుంటుంది. మెంటల్లీ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటారనమాట. ఎందుకంటే అవర్ మైండ్ హెల్త్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మూన్ సైకిల్ అంటారు. సో మన మానసిక స్థితి దేనిపైన ఆధారపడి ఉంటుందో తెలుసా? చంద్రుని యొక్క గమనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే మీరెప్పుడైనా గమనించినట్లయితే కొంచెం మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి గదా! మెంటల్ హాస్పిటల్స్ ఉంటాయి గదా! సో వాళ్ళక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ ఉంటారు గదా! స్పెసిఫిక్‌గా పౌర్ణమి, అమావాస్యకి వాళ్ళలో మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయంట. వాళ్ళ బిహేవియర్ అనేది చాలా వయలెంట్‌గా ఉంటదంట ఆ 2 రోజుల్లో. ఎందుకంటే ద మైండ్ బిహేవియర్ అనేది డైరెక్ట్‌గా మూన్‌తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి. సో మనం కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు ఏమైతది అంటే, ఆ సమయంలో భగవంతుని పైన మన మనస్సుని కేంద్రీకృతం చేస్తున్నాము అంటే, చాలా బెనిఫిషియల్ అన్నమాట. ఇంకా ఏ వ్రతం పాటించినా, పాటించకపోయినా ఒక్క ఏకాదశి వ్రతం అనేది మనం పాటించాము అంటే, చాలా అంటే చాలా బెనిఫిట్ ఒస్తదన్నమాట. అది ప్రతి ఏకాదశికి మనకి ఒక కథ ఉంటుంది. సో మనకి ఇయర్‌లో 12 నెలలుంటాయి గాబట్టి, ఒక్కొక్క నెలకి 2 ఏకాదశులు. సో 12 2 జా 24 ఏకాదశీస్ ఒస్తాయి పర్ ఇయర్. సో ఆ 24 ఏకాదశీస్ మనం పాటించడం అలవాటు చేశాము అంటే, చాలా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుందన్నమాట. అండ్ స్పిరిచ్యువల్లీ ది బెస్ట్ మార్గం అన్నమాట. ఏకాదశి వ్రతం చేయడం అనేది చాలా మంచిది. సో మన బాడీలో ఏదైతే వేస్ట్ అనేది తిని ఏదైతే వేస్ట్ ఉంటుందో, ఏకాదశి వ్రతం చేసి కొంచెం కడుపుకి లిమిటెడ్‌గా మరీ పడిపోయే స్థితిలో ఉండి కూడా మీరు వ్రతం చేయమని చెప్పరు. బట్ ఏంటి అంటే కొంచెం లిమిటెడ్‌గా ఆ రోజు గ్రెయిన్స్ తీసుకోరనమాట. అన్నము, పప్పు ఇట్లా మనం రొటీన్ ఐటెమ్ ఉంటుంది కదా! గ్రెయిన్స్ అనేవి తీసుకోకుండా నాన్ గ్రెయిన్ ఫుడ్ అనేది తీసుకుంటారు. స్పెసిఫిక్‌గా దానికి మెను ఉంటుంది. సో అవి కొంచెం తీసుకొని మనం ఎక్కువ నామజపం పైన, సో శ్రవణం పైన మనం ఫోకస్ చేసినప్పుడు ఏమైతది అంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా మేలు జరుగుతుంది. అండ్ దాంతో పాటు మన బాడీలో నెల రోజులు 15 రోజుల పాటు బాగా ఏదంటే అది తిని బాడీలో వ్యర్థం అనేది పేరుకుపోయి ఉంటుంది చూసారా? అదంతా కూడా క్లీన్ అయిపోతదనమాట. ద బాడీ విల్ బి క్లెన్స్డ్. చాలా ప్యూరిఫై అయితదనమాట. సో ఏకాదశి వ్రతం అనేది అన్ని విధంగా కూడా చాలా బెనిఫిషియల్ అన్నమాట మనకి. అండ్ ఆధ్యాత్మికంగా అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. ఏకాదశి వ్రతం చేశాము అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి ఆధ్యాత్మికంగా. అండ్ ఇంకేమంటున్నారు అంటే సరళత్వము, సింప్లిసిటీ.
సో దే విల్ బి సింపుల్ అన్నమాట. అక్కర్లేని ఆడంబరాలకి, అక్కర్లేని డాబులకి వెళ్ళరనమాట. దే విల్ బి సింపుల్. ఏదైతే కావాలో అంతవరకు ప్రశాంతంగా సింపుల్గా ఉంటారు. సో సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనుకున్నాం కదా. ఎవరికైతే లివింగ్ సింపుల్ గా ఉంటుందో థింకింగ్ హైలో ఉంటుంది. అదే లివింగే కాంప్లికేట్ చేసేసుకున్నాం అనుకోండి, థింకింగ్ లో కొంచెం బెటర్ థింకింగ్ ఏమైనా చేయగలుగుతామా మనం? చెప్పండి. సో వీలైనంత లైఫ్ అనేది సింపుల్ గా పెట్టేసుకున్నాము అంటే మనం గొప్ప విషయాలు, ఉన్నతమైన విషయాల గురించి ఆలోచించుకోవడానికి మనకి చేతన మిగులుతుంది. లేదు అక్కర్లేని విషయాలన్నీ పట్టేసుకొని లైఫ్ కాంప్లికేట్ చేసేసుకున్నాము అంటే భగవంతునికి ఇవ్వడానికి, మన గురించి మనకు తెలుసుకోవడానికి టైం, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ 3 మిగలవన్నమాట. ఓకేనా? అండ్ ఇంకేమంటున్నారు అంటే అహింస. సో ఇది ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ధర్మం కోసం హింసని కూడా పట్టుకుంటారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఇన్ జనరల్ గా దే విల్ బి నాన్ వైలెంట్, అహింస పూరితంగా ఉంటారు. అండ్ సత్యసంధత, సో ట్రూత్ఫుల్ గా ఉంటారన్నమాట. సో సత్యం మాట్లాడుతూ ఉంటారన్నమాట దైవీ గుణం ఉన్నవారు. సి ఇది చాలా పవర్ఫుల్ తెలుసా సత్యసంధత అనేది. మనం నిజం మాట్లాడే కొద్దీ ఏమైతుంది తెలుసా, మన నాలుకకు ఒక శక్తి వస్తుంది అనమాట. సో అబద్ధం మాట్లాడే కొద్దీ ఏమైతుంది అంటే మన మాటకి విలువ అనేది ఉండదు, విలువ పోతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే నిజాన్ని పలుకుతూ ఉంటామో భగవంతుడు ఆ నాలుకకి శక్తిని ఇస్తారు. అండ్ మనకి తెలిసిన విషయమే కదా, ఒకవేళ ఏదన్నా ఒక విషయాన్ని అబద్ధం చెప్పి కప్పి ఉంచాలి అంటే దాన్ని దాచడానికి ఒక అబద్ధం పైన ఇంకో అబద్ధం, ఒక అబద్ధం పైన ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సో మన మైండ్ ఏంటి అంటే, ఓ అక్కడేం మాట్లాడాను, ఇక్కడేం మాట్లాడాను, అదేం చెప్పాను, ఇదేం చెప్పాను, ఇప్పుడు దీని నుండి బయటపడాలంటే ఇంకేం చెప్పాలి, దీని గురించి ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ కష్టమైనా కూడా నిజాన్ని చెప్పేసామనుకోండి, ఎంత ఫ్రీ అయిపోతాము అంటే ఎక్కువ ఆలోచించక్కర్లా. దట్ ఈస్ ద ట్రూత్ అండ్ ఐ హావ్ సెడ్ ద ట్రూత్. సో నిజం ఏదైతే ఉందో అదే మాట్లాడాను. దాని తర్వాత ఇంకెక్కువ మనం ఆలోచించక్కర్లేదన్నమాట. జరిగింది జరిగినట్లు చెప్పేస్తూ ఉన్న సత్యాన్ని పలుకుతున్నప్పుడు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కర్లేని విషయాలు పట్టేసుకోదు. అండ్ మన నాలుకకి కూడా పవర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. శక్తి వస్తుంది నిజం మాట్లాడే కొద్దీ. క్రోధ రాహిత్యము, అండ్ వీళ్ళు క్రోధాన్ని కలిగి ఉంటారు, క్రోధ రాహిత్యంతో ఉంటారు. అయితే ఈ పాయింట్ మనకి కొంచెం స్పెషల్ గా అనిపించవచ్చు. అంటే క్రోధ రాహిత్యం అంటే అస్సలు కోప్పడకూడదా మరి దైవీ గుణంలో ఉన్న వాళ్ళు? మరి మనందరికీ కూడా కోపం వస్తూ ఉంటుంది కదా, మరి అస్సలు కోప్పడకూడదా? క్రోధ రాహిత్యం అంటే ఏంటి అని మన క్వశ్చన్ వస్తుంది కదా. మీకు తెలుసా, హనుమంతులు వారు ఎప్పుడైతే లంకకి వెళ్తారో, సీతమ్మని కలుస్తారో, కలిసాక రావణాసురుడికి ఈ విషయం తెలిసి హనుమంతుల వారి తోకకి నిప్పంటిస్తారనమాట. సో అప్పుడు కూడా ఆయన ఖాళీగా కూర్చోలేదన్నమాట. ఏదైతే రావణ చేశారో ఆ తోకతో, నిప్పు అంటిన తోకతో మొత్తం లంకని దహనం చేసి వచ్చారనమాట. సో ఇది కోపంతో చేసిన పనా కదా చెప్పండి? ఎస్ ఆర్ నో? శాంతిగా కూర్చొని లేరు కదా, కోపంతో చేసిన పనే కదా. సో క్రోధ రాహిత్యం అంటే అర్థం ఏంటి అంటే కోపాన్ని ఎంత వరకు వాడాలో అంతవరకు వాడడం అనేది తెలిసి ఉండాలన్నమాట. అసలు కోప్పడలేదు అనుకోండి ఏమనుకుంటారు తెలుసా, చేత కానివాడు అనుకుంటారు. అవునా కదా చెప్పండి? మనం ఒక సిచ్యుయేషన్ లో మనం ఉండి కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మనదైనప్పుడు కరెక్ట్ చెయ్యాలి. నాకెందుకులే, నేను భక్తుడిని అనిపించుకోవాలి, భక్తుడిని అనిపించుకోవాలంటే నేను అన్నిట్లో కామ్గా ఉండాలి, నేనేం పట్టించుకోను, సో నేను అన్ని భరిస్తూ సహిస్తూ ఉంటే సరిపోతుంది అనుకుంటే నిజమైన భక్తుడి లక్షణం అవుతుంది అది చెప్పండి? ఎస్. ఎక్కడైతే తప్పు జరుగుతుందో మనకి దాన్ని కరెక్ట్ చేసే శక్తి ఉన్నప్పుడు, మనం ఆ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు కరెక్ట్ చేయాలి. దానికోసం కోపాన్ని చూపించాల్సి వస్తే కోపాన్ని చూపించాలి. సో కోపాన్ని కట్టేసేసుకొని అన్ని మనం చక్కదిద్దలేమన్నమాట. ఇప్పుడు పిల్లలు తప్పు మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, ముందు మనం మెల్లగా చెప్తాం, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. రెండోసారి మెల్లగా చెప్తాం. 2 సార్లు వినకపోతే మూడోసారి కూడా మెల్లగా చెప్తామా? మూడోసారి మెల్లిగా చెప్తే వింటారా? కోప్పడతామా లేదా చెప్పండి? ఎందుకు కోప్పడతాం? అంటే కోప్పడకూడదు, కోప్పడితే దైవీ గుణాలు లేనట్లు, అసురు స్వభావం ఉన్నట్లు అంటే తప్పన్నమాట. మన ముందు తప్పు జరుగుతున్నప్పుడు మన బాధ్యత ఉంది, మనం దాన్ని కరెక్ట్ చేసే ఇది ఉన్నప్పుడు డెఫినెట్‌గా మనం వాళ్ళని కరెక్ట్ చేయాలి. దానికోసం కోపాన్ని చూపించినా కూడా తప్పులేదన్నమాట. అయితే కోపానికి మనం బానిస కాకూడదు. కోపం మన ఆయుధం కావాలి. అర్థమవుతుంది కదా? సో వి షుడ్ నాట్ గివ్ అప్ టు యాంగర్. నాకు కోపం వచ్చేసింది, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశా, నాకు నచ్చినట్టు మాట్లాడా అంటే మనం కోపానికి బానిస అయిపోయామన్నమాట. అలా కాకుండా కోపాన్ని మన చేతిలో ఆయుధం లాగా తీసుకోవాలి. ఎందుకు అంటే విత్ దిస్ ఐ విల్ కరెక్ట్ దిస్ సిచ్యుయేషన్.
ఇక్కడున్న పరిస్థితిని నేను నా కోపంతో కరెక్ట్ చేస్తున్నాను అంతే. నేను దీనికి బానిస అవ్వట్లేదు. కరెక్ట్ అయిపోయిందా కోపం తీసి పక్కన పడేస్తా. నాకు ఇంకేమీ పగ పెట్టేసుకొని కక్ష సాధించాలి అనేది నేను పెట్టుకోను. ఒకవేళ అట్లా వెళ్ళిపోతున్నాము అంటే మనం కోపానికి బానిస అయిపోతున్నాం అనమాట. అది ఆ సిచ్యుయేషన్ ఏంటి అంటే అది అసుర స్వభావం అవుతుంది, అసుర గుణం అవుతుంది. ఓకేనా? ఇంకేమంటున్నారు అంటే త్యాగము. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారన్నమాట. సో సెల్ఫ్ మనకన్నా కూడా ఒకవేళ వేరే వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం త్యాగం అనేది చేస్తూ ఉంటారు. శాంతి, ప్రశాంతంగా ఉంటారు. భగవంతుని గురించి తెలుసుకుంటారు కాబట్టి లైఫ్ లో పీస్ అనేది ఉంటుందన్నమాట. ఇతరుల దోషములను ఎన్నకుంటుట. సో యూజువల్ గా ఇది కలియుగంలో మనకి చాలా చేస్తుంటాం అన్నమాట. వేరే వాళ్ళ దోషాలు అనేవి చెప్తూ ఉంటాం కానీ బట్ మనకంటారు కలేర్ దోష నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజేత్ అంటారు, శ్రీమద్ భాగవతంలో అంటారు అనమాట. సో కలియుగంలో దోషాలు వెతకడం అనేది చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నీరు వెతకడం అనేది ఎంత ఈజీనో అంత ఈజీ అన్నమాట. సో సముద్రం దగ్గరికి వెళ్ళాక నీళ్లు దొరకకుండా ఉంటాయో మనకి చెప్పండి? ఎంత కావాలంటే అంత దొరుకుతాయి. అలానే కలియుగంలో మనుషులలో దోషాలు అనేవి ఎంత కావాలంటే అంత దొరుకుతాయి అన్నమాట. సో బట్ కరెక్ట్ చేయాల్సినంత వరకు కరెక్ట్ చేసుకొని వదిలేసి మన బాధ్యత చేసుకోవడం అనేది బెస్ట్ వే అన్నమాట. సో దైవీ గుణంలో ఉన్నవారు దోషాలు ఎంచుతూ వాటి గురించి మాట్లాడుతూ వాళ్ళని నిందిస్తూ వాళ్ళపైన గాసిప్స్ చేస్తూ ఇటువంటి జోలికి వెళ్ళరు అనమాట. ఇదంతా చేస్తున్నామంటే అది అసుర స్వభావం అయిపోతుంది. జీవులందరి ఎడ దయ. అండ్ ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం నిందించే కొద్దీ వేరే వాళ్ళ పైన మనం లేనిపోని నిందలు మోపుతూ దోషాలనేవి వెతుకుతూ నిందలు మోపుతున్నాం అనుకోండి, వారి కర్మని కూడా మనం తీసేసుకుంటామని ఇంతకుముందు ఒక కథలో చెప్పాను కదా. అండ్ జీవులందరి ఎడ దయ, దయతో ఉంటారు వాళ్ళందరూ. లోభరాహిత్యము. సో అంతా నాకే కావాలి, మొత్తం నాకే సంబంధించింది అని చెప్పి ఏదైతే లోభత్వం ఉంటుందో, గ్రీడీనెస్ ఉంటుందో అది కలిగి ఉంటారు అనమాట. నాకు ఎంతైతే ఉందో ఐ విల్ బి హ్యాపీ విత్ దిస్, నేను దాంతో తృప్తిగా ఉంటాను. మృదుత్వము, సాఫ్ట్ గా మాట్లాడతారు అనమాట. అండ్ సిగ్గు. సో ఏం చేసినా కానీ అదొక లిమిట్స్ అనేవి పెట్టుకుంటారనమాట. నేను లిమిట్లెస్ గా బౌండరీలెస్ గా నేను చేయను అని చెప్పి పరిధి అనేది పెట్టుకుంటారు. దృఢ నిశ్చయము, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఉంటారనమాట వాళ్ళు. సో నేను పలానా కార్యం చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఎంత డిటర్మినేషన్ చూపించాలి, ఎంత నిశ్చయాన్ని, దృఢ నిశ్చయాన్ని పెట్టాలి అంటే అంత నేను పెడతాను. పెట్టి దాంట్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. తేజము అంటే ఒక ఎఫల్జెన్స్ అన్నమాట. సో దైవీ గుణం ఉన్న వాళ్ళకి ఒక తేజం అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. మీరెప్పుడైనా శుద్ధ భక్తుల్ని కానీ, ఎప్పుడైతే ఎక్కువ భగవద్ ఆరాధన చేసే వాళ్ళని కానీ గమనించినట్లయితే, వాళ్ళు ఏజ్‌లో చాలా పెద్దగా ఉండొచ్చు. వాళ్ళకి అంటే పెద్ద పెద్ద కాస్ట్‌లీ ఆభరణాలు కానీ, మంచి లగ్జూరియస్ అటైర్ గాని ఇట్లాంటివి ఏమి వేసుకోరనమాట. దే విల్ బి ఇన్ సింపుల్ డ్రెస్‌లో ఉన్నా కానీ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. ఎప్పుడైనా గమనించారా మీరు? యెస్ ఆర్ నో? చూస్తున్నామండి. అవును. సో వాళ్ళేంటి అంటే ఆ తేజం అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఎఫల్జెన్స్, ఆ గ్లో అనేది వస్తదన్నమాట. సో నేను మొదట్లో ఇస్కాన్ గురించి తెలుసుకున్నప్పుడు కొంతమంది క్లాసెస్ విన్నప్పుడు కూడా అనుకునేదాన్ననమాట. అరే! ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత బావున్నారు. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంది, వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది. అసలు ఏంటి ఇది అని చెప్పి నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైందన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతునితో కనెక్ట్ అవుతూ భగవన్నామాన్ని తీసుకుంటూ భగవంతుని గురించి అట్లా వాళ్ళు ఎంతో సాధన చేసి గ్లోరిఫై చేస్తుంటారు కదా. సో దే విల్ బి ఎఫల్జెంట్ అన్నమాట. అలా మెరిసిపోతూ ఉంటారన్నమాట. తేజం అనేది ఉంటదన్నమాట వారికి. ఓకే. ఇంకేమంటున్నారు అంటే క్షమ అంటే పేషెన్స్ తో ఉంటారన్నమాట. ఓర్పు అనేది కలిగి ఉంటారు. అండ్ ధైర్యము, ఇందాక అనుకున్నాం కదా, భయరాహిత్యము, ధైర్యము, సిమిలర్ థింగ్స్. శుచిత్వము, వాళ్ళు క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అసూయ రాహిత్యం. శుచిత్వము అంటే బోత్ ఇన్నర్ అండ్ ఔటర్, బయటను బాహ్యంగాను శుచితో ఉంటారు, అంతరంగికంగా మనస్సులో కూడా శుచిని కలిగి ఉంటారు అనమాట. అసూయ రాహిత్యము, అసూయ అనేది లేకుండా ఉంటారన్నమాట. సో ఎవరైనా ఎదిగారా చక్కగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఒకవేళ ఎవరైనా ఎదగలేకపోతున్నారా చెయ్యి పట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి ముందుకు తీసుకొస్తారనమాట. సో ఇది దైవీ గుణం అనమాట. సో అసూయ పొందితే ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్నది కూడా కోల్పోతుంటాం అనమాట. కానీ ఎవరైనా చక్కగా ఎదిగినప్పుడు, మంచి పని చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా సక్సీడ్ అయినప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఏదైతే ఆ సక్సెస్ వాళ్ళు సాధించారో అది మనం కూడా అట్రాక్ట్ చేస్తామనమాట. సో
మనం అసూయ పడుతున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే మనం సక్సెస్ కానీ వాళ్ళు ఏదైతే కీర్తిని కానీ పొందుతున్నారో దాన్ని మనం ఇట్లా ఆపేస్తున్నాం అనమాట అసూయపడి. సో మనం మంచిగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసినప్పుడు ఏమైందంటే వి ఆల్సో గెట్ దట్ సిమిలర్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? అందుకని అసూయ అనేది అస్సలు ఉండకూడదు మనకి. భగవంతుని పైన కూడా అసూయ చూపించాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. సో అసూయ అనేది చాలా వర్స్ట్ క్వాలిటీ. గౌరవ వాంఛ లేకుండుట. సో నాకు గౌరవం దక్కాలి, నాకు పేరు ప్రతిష్టలు, కీర్తి దక్కాలి, ఇవేం ఉండవన్నమాట. సీ మెనీ లైఫ్ టైమ్స్ నుండి మనం ఒకటే కోరుకుంటూ ఉన్నాం. ఏంటి తెలుసా? నేమ్, ఫేమ్, గ్లోరీ, సేమ్ ఓల్డ్ స్టోరీ అంటారు. అంటే ఎన్నో జన్మలు తిరుగుతున్నాం గానీ, మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రతి జన్మలో నేమ్, ఫేమ్, గ్లోరీ. నాకు పేరు రావాలి, నాకు ప్రతిష్టలు రావాలి, నన్ను గుర్తించాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నేను ఒక స్పెషల్ అని చెప్పి వీళ్ళందరూ నన్ను ట్రీట్ చేయాలి. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ సేమ్ ఓల్డ్ స్టోరీ. ప్రతి జన్మలోనూ ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జన్మలో అయినా ఏదైనా కొత్తగా చేద్దాం. నేమ్, ఫేమ్, గ్లోరీ వెనక మనం పరిగెత్తడం కాదు. మనం భగవంతుని వైపు పరిగెడుతున్నామంటే నేమ్, ఫేమ్, గ్లోరీ మన వెనక పరిగెడతాయన్నమాట. తెలుసా? మీకు ఇది తెలుసా? మనం యూజువల్‌గా నేమ్, ఫేమ్, గ్లోరీ వైపు పరిగెడుతూ ఉంటాం. నాకు పేరు ప్రతిష్టలు కావాలి, అది కావాలి, ఇది కావాలని పరిగెడుతూ ఉంటాం కానీ, అది మనకి అంత తొందరగా దొరకదనమాట. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని వైపు పరిగెడుతూ భగవద్ భక్తి చేస్తామో, వద్దన్నా కూడా మనకి పేరు ప్రతిష్టలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, సో మీరు చక్కగా సర్విస్ చేస్తున్నారు, మీరు ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి వచ్చి మరీ వాళ్ళే మనకి ఆ పేరు ప్రతిష్టలనేవి ఇస్తూ ఉంటారనమాట. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, భగవంతుడు అట్లా వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తారనమాట. నిస్వార్థంగా నా కోసం చేస్తున్నారు కాబట్టి, సో నీకు నా యొక్క ప్రతిస్పందన ఈ రూపంలో దొరుకుతుంది అని చెప్పి భగవంతుడు అది చూపిస్తారు. కానీ భక్తి చేస్తున్నా కూడా ఒకవేళ మనం భగవంతుని పైన కాకుండా ధ్యాస నేమ్, ఫేమ్, గ్లోరీ పైన పడ్డాము అంటే మన పతనానికి దారి తీసేసుకున్నట్లన్నమాట. సో ఇవి కొన్ని సటిల్‌గా ఉంటాయి. అంటే సూక్ష్మంగా మనకి కనిపించకుండా ఉంటాయి కానీ, బట్ ఏంటి అంటే మన చేతులని తినేస్తూ ఉంటాయన్నమాట. భగవంతుడిని మనకు దూరం చేస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది భగవంతుడు. పేరొచ్చినా, పేరు రాకపోయినా, నన్నెవరైనా గుర్తించినా, గుర్తించకపోయినా ఇదంతా నాకు అనవసరం. నేను భగవంతుని కోసం సేవ చేస్తున్నా. డెఫినిట్‌గా భగవంతుడైతే దీన్ని గుర్తిస్తాడు. భగవంతుడైతే చూస్తూనే ఉంటారు. సో మంది నుండి నాకు పేరు ప్రతిష్టలు, మర్యాద ఇవన్నీ కావాలని నేను కోరుకోను. ఒకవేళ భగవంతుడిచ్చాడా, భగవంతుని కృపగా నేను నా గురువులకి ఆఫర్ చేసేస్తా. ఒకవేళ ఇవ్వలేదు అంటే దట్ ఈస్ ఫైన్. ఇంకా వెల్ అండ్ గుడ్. ఇక మనకి మనసులో అహం రాదు కదా ఇంకా. సో అహంభావం అనే ఛాన్స్ అనేది మనకి రాదనమాట. హంబుల్‌గా ఉంటాము. ఇంకా భగవంతునికి ఇంకా దృఢ నిశ్చయంతో సేవ అనేది చేస్తూ ఉంటామనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి దైవ గుణములు. సో దివ్య గుణములు దైవీ స్వభావము కలిగిన దివ్యుల యందు ఉండును. సో ఇవన్నీ మనకి దైవీ గుణాలు చెప్తున్నారనమాట. ఇది మీరు చూసినట్లయితే మనము ఆల్రెడీ ఇటువంటి గుణాలనేవి 12థ్ చాప్టర్‌లో కూడా డిస్కస్ చేసాం. సో 12థ్ చాప్టర్ యాక్రోనిమ్ చెప్పండి ఒకసారి. గార్డెన్. గాడ్. డి ఏంటి? డి. డివోటీస్ డిస్పోజిషన్. ఓకే. భక్తుల మనోవైఖరి. సో భక్తులు ఎలా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళ మనోవైఖరి ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా మనం ఇట్లాంటి గుణాలు చాలా డిస్కస్ చేసాం అక్కడ. అండ్ దాంతో పాటు 13థ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా 13థ్ చాప్టర్‌కి వైస్ కదా! WISE. సో ఈ అంటే ఎన్‌లైటెండ్. సో ఎన్‌లైటెండ్ ఎవరైతే జ్ఞానపూరితమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అనేది కూడా అక్కడ కూడా మనం డిస్కస్ చేసాం. ఇటువంటి క్వాలిటీస్. సో కృష్ణ ఈ చాప్టర్‌లో చెప్పేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే దైవీ గుణాలు జస్ట్ 1, 2, 3 శ్లోకాస్‌లో చెప్పి క్లోజ్ చేసి మిగిలిన మొత్తం కూడా అసుర గుణాల గురించి చెప్తున్నారన్నమాట. ఓకేనా? బికాజ్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి. భక్తుల లక్షణాలు అనేవి దైవీ గుణంతో ఉన్నవారు ఉండే గుణాలే కదా! సో వి హావ్ డిస్కస్డ్ ఇనఫ్ కాబట్టి భగవంతుడు కూడా ఎక్కువ ఫోకస్ అనేది అసుర గుణాలు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది నెక్స్ట్ శ్లోకా నుండి మనకి చెప్తున్నారన్నమాట. యెస్. క్రోధం నుండి విముక్తి. నేటి ప్రతి కుటుంబం యొక్క గాథ ఇలా ఉంటుందన్నమాట. సో అరుచుకోవడమే అయితుందన్నమాట. కానీ ఎప్పుడైతే భగవంతుడు కేంద్ర బిందువుగా మన ఇంట్లో సెంటర్ భగవంతుడు అయ్యారనుకోండి. సో మనందరం కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా భగవత్ కథ చర్చించుకోవచ్చు. భగవత్ కీర్తన పాడొచ్చు. సో అందరూ కలిసి కూర్చొని జపం చేయొచ్చు కలిసి. సో ఎంత ఎంత బావుంటుంది ఆలోచించండి. యెస్ ఆర్ నో? మనకి ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, సాంగత్యంలో ఉంటే మనం ప్రొటెక్ట్ అవుతూ ఉంటామని చెప్తాం కదా! జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ అవర్ ఫ్యామిలీ
ఈస్ గివింగ్ అస్ దాట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్. మన కుటుంబం ఏదైతే ఉందో మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా వీరితోనే ఉంటాం. ఒకవేళ వారినే మనం భక్తులుగా మార్చేసుకొని ఇంట్లో మొత్తం భక్తికి సంబంధించిన వాతావరణం ఉందనుకోండి, లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇల్లే దేవాలయం అవుతుంది మాతాజీ. ఇల్లే ఒక Exactly. దేవాలయం, హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో శ్రీల ప్రభుపాదుల వారు మనకు అదే చెప్తారనమాట. యూ డోంట్ నీడ్ టు లీవ్ యువర్ హోమ్. మీరు ఇళ్ళనన్నీ వదిలేసి టెంపుల్కి వచ్చి టెంపుల్ కి సర్వీసెస్ చేస్తూ ఇక్కడే ఉండిపోవాలని ఎప్పుడూ అట్లా అందరికీ పాసిబుల్ కాదు. బట్ యూ కెన్ డూ వన్ థింగ్. యూ కెన్ మేక్ యువర్ హోమ్ ద టెంపుల్. మీ ఇంటినే టెంపుల్ గా చేసుకోండి, ఇంటినే దేవాలయంగా మార్చుకోండి. ఇప్పుడు ఏమైతుంది అంటే మీరు చక్కగా ఎవ్రీ మూమెంట్ మీరు ఒక భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు అనమాట. సో ఒకవేళ మనకి ఆ అదృష్టం అనేది కలిగిందంటే మన ఇంట్లో ఎవరైనా డివోటీస్ ఉండి మనం మాట్లాడుకునేటప్పుడు భగవత్ కథ, తింటున్నప్పుడు భగవత్ కథ డిస్కస్ చేస్తూ వాళ్ళు ఏదన్నా వేరే క్లాస్ విని అందులో వచ్చిన పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయని మనకి టైం దొరికినప్పుడు వాటి గురించి చెప్తూ, సో అందరం కలిసి కొద్దిసేపు కీర్తన చేద్దాము అని చెప్పి చేయడము. సో నరసింహ ఆరతి అని కానీ, తులసి ఆరతి అని కానీ ఇట్లా కీర్తనలు చేయడం, కూర్చొని హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయడం, జపం చేయడం, ఇలా చేస్తున్నాము అంటే దట్ ఫ్యామిలీ విల్ బి ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట. సో మనం అనుకుంటాం ఎంతో డబ్బులు సంపాదిస్తే ఫ్యామిలీ బాగుంటుంది, ఏదో సాధిస్తే ఫ్యామిలీ బాగుంటుంది అనుకుంటాం. కానీ భగవంతుడు సెంటర్ లేకుండా ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా కలతలు, గొడవలు, చీకులు, చింతలు అనేవి కామన్ అన్నమాట. సో మన లెవెల్లో మనకి తగ్గ గొడవలు ఉంటాయి, పై స్థాయి లెవెల్లో పై వాళ్ళకి తగ్గ గొడవలు ఉంటాయి అన్నమాట. బట్ గొడవలు అనేవి లేకుండా ప్రశాంతంగా ఒక ఆహ్లాదభరితమైన ఎన్విరాన్మెంట్ మనకి ఇంట్లో ఉండాలి అంటే ఓన్లీ వే ఏంటి అంటే టు కీప్ కృష్ణ యాజ్ ద సెంటర్. భగవంతుణ్ణి సెంటర్ గా చేశాము అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి భగవద్ ఆరాధన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఎందుకు అంటే బేసిక్ గా ఫ్యామిలీలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? చెప్పండి. ఈగో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవ రావడానికి ఏంటి అంటే అహంభావం అన్నమాట. నేను చెప్పిందే నడవాలి, నాకు నువ్వు ఎదురు చెప్తావా, ఇది ఉంటదన్నమాట. అహంభావం ఉంటదన్నమాట. కానీ భగవంతుని సెంటర్ చేస్తే ఏది ఫస్ట్ పోతూ ఉంటుంది చెప్పండి? మన అహంభావం పోతూ ఉంటుందా లేదా? నా అహం తగ్గినా పర్లా, నాకు ఏదైనా పర్లా. సో భగవంతుని సేవ అనేది ముందు ఇంపార్టెంట్. దానికోసం నేను ఏవైనా అడ్జస్ట్ అవుతానన్నప్పుడు ఆటోమేటిక్ గా క్లాషెస్ రావడానికి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఫ్యామిలీలో కూడా చిన్న ఫ్యామిలీ అంటే మనం ఆస్తి ఉన్న ఫ్యామిలీ అయినా, ఆస్తి లేని ఫ్యామిలీ అయినా, సో పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అయినా, పలుకుబడి లేని ఫ్యామిలీ అయినా, ఏదైనా కానీ గొడవలు రావడానికి ప్రతి ఫ్యామిలీలో కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈగో ఇస్ ద సెంటర్. బట్ భగవంతుణ్ణి సెంటర్ చేశాము అంటే మన ఈగో సైడ్ ట్రాక్ పట్టేస్తుంది అనమాట. ఈగో ఎప్పుడైతే సైడ్ ట్రాక్ పడుతుందో అందరి ఇంట్రెస్ట్ కూడా కృష్ణ వైపే ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ విల్ బి ఇన్ హార్మనీ. ప్రశాంతంగా ఆ సమన్వయంతో ఉంటారన్నమాట ఫ్యామిలీ అంతా కూడా. సో ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి ఉంటుంది. అసుర గుణములు. ఎస్, 6.4 నుండి మనకి ఇంకా అసుర గుణములు అనేవి చెప్తున్నారు. సో ఈ అసుర గుణాలు ఉన్నాయనుకోండి, ముక్తికి ఎటువంటి అవకాశమే లేదు భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఇఫ్ వీ పొసెస్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్, మనకి ఇంకా లిబరేషన్, ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి బయటపడడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అయితే అసుర గుణాలు ఏం చెప్తున్నారు? స్పెసిఫిక్ గా ఈ 6 చెప్తున్నారు. అజ్ఞానం గురించి చెప్తున్నారు. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. మనం ఎలా బ్రతకాలి, ఏంటి అసలు మన జీవితం ఏంటి అన్నది కూడా జ్ఞానం లేకుండా ఉండడం అన్నమాట. అది అజ్ఞానం. పొగరు, ఓకే, ఇది తెలిసిన విషయమే. దురహంకారం, ఇది కూడా మనకి తెలిసిన విషయమే. క్రోధం, అక్కర్లేని విపరీతమైన కోపం అనమాట. అన్కంట్రోల్డ్ యాంగర్ ఏదైతే ఉంటుందో అది. పరుషత్వం, హార్ష్ గా మాట్లాడటం. గర్వం అంటే ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే అసుర గుణములు అనమాట. ఏమంటున్నారో చూద్దాం. అవి ఎలా అభివృద్ధి చెందుతాయి, అసుర గుణాలు ఎలా డెవలప్ అవుతాయి అంటే ఫస్ట్ థింగ్ మనకి కొన్ని జన్మతః వస్తాయి అన్నమాట. ఇంకొన్ని మన స్వభావం ప్రకారం వస్తాయి. ఇంకా తర్వాత ఏంటి అంటే అభ్యాసం ప్రకారం కూడా వస్తాయి అన్నమాట. ఏమంటున్నారో చూద్దాం. జన్మతః అంటే అభిజాతస్య, జన్మించినట్టి వాని యొక్క, వేదములను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువును ప్రసవించుట చాలా అత్యవసరం. ఈ ప్రయోజనం కోసం గర్భాధాన సంస్కారం ప్రోత్సహించబడింది. సో జన్మ మనం అనుకున్నాం కదా,
వి క్యారీ ద ఇంప్రెషన్స్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్. పోయిన జన్మ, గత జన్మల నుండి మనం కొన్ని సంస్కారాలు అనేవి మనతో పాటు తీసుకొస్తాం. ఎందుకంటే ఆత్మతో పాటు ఎవరు ట్రావెల్ చేస్తారని చెప్పాను నేను మీకు, గుర్తుందా? పరమాత్మ పరమాత్మ భక్తి 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 ఆత్మతో పాటు గుణాలు. మనకి, ఆత్మతో ఆత్మ పాటు మంచి గుణం. మన శరీరం, ఒక శరీరం వస్తుంది అన్న. ఏం శరీరం అది? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి? మనసు, బుద్ధి, అహంకారం. ఎగ్జాక్ట్లీ. సో అంటే మన మనస్సు, మన బుద్ధి ఏదైతే ఉందో అదంతా మనం క్యారీ చేస్తున్నాం అనమాట. సో మనస్సులో ఎటువంటి గుణాలు లాస్ట్ జన్మలో ఉంటాయో అవే గుణాలు ఈ జీవితంలో కూడా తీసుకొస్తున్నాం అనమాట జన్మతో పాటు. ఎందుకంటే వీఆర్ క్యారియింగ్ దట్ లగేజ్ పట్టుకొని వస్తున్నట్లుగా మనం మన సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాం అనమాట. సో గత జన్మలో మనం అసుర గుణాలు పెంపొందించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఈ జన్మలో కూడా అవే గుణాలు జన్మతః మనతో పాటు వస్తాయన్నమాట. సో అందుకని ఏమంటారు తెలుసా, ఎప్పుడైతే భార్యాభర్త పిల్లల్ని కనాలి, అంటే దే వాంట్ టు ఇన్వైట్ న్యూ సోల్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ, ఒక కొత్త జీవికి వాళ్ళ జీవనంలో ఛాన్స్ ఇవ్వాలి, పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఈ గర్భాధాన సంస్కారం అనేది చేస్తారంట. సో ఇదేంటి అంటే దే విల్ బి ఎడ్యుకేటెడ్ స్పిరిచువల్లీ. వాళ్ళు ఆధ్యాత్మికంగా మంచిగా జ్ఞానం తీసుకొని మంచి చేతనతో వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు యునైట్ అయితే ఏమవుతుంది అంటే, అటువంటి టైంలో ఏదైతే సోల్ ఎంటర్ అవుతుందో తల్లి గర్భంలోకి, ఆ సోల్ మంచి గుణాలతో కలిగింది అవుతుంది అనమాట. అలా కాదు మనం మన జస్ట్ ఇంద్రియ తృప్తి కోసం, ఒక సుఖం కోసం యునైట్ అవుతున్నారు అనుకోండి, ఏమవుతుంది అంటే ఎటువంటి సోల్ అంటే మన చేతన ఆ టైంలో ఎట్లా ఉంటుందో అటువంటి సోల్ ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో బేసిక్ గా మనం ఒక శరీరానికి జన్మనిస్తాం. సోల్ భగవంతుడే కదా పెడతారు, ఆత్మని తల్లి గర్భంలో భగవంతుడు పెడతారు. సో దానికోసం కూడా ఏం చేస్తారంటే గర్భాధాన సంస్కారం అని చేసి కరెక్ట్ కాన్షియస్నెస్ తో, కరెక్ట్ మూడ్ తో మనం పిల్లల్ని చక్కగా కృష్ణ చైతన్యంలో పెంచాలి, అటువంటి పిల్లలకి, అటువంటి ఆత్మకి మనం జన్మనివ్వాలి అని ఒక ఈ సంస్కారం అనేది చేస్తారు, గర్భాధాన సంస్కారం. అండ్ దాంతో పాటు తల్లి ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో అప్పటి నుంచి కూడా వీలైనంత శ్రవణం అనేది చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, ద ఫస్ట్ సెన్స్ టు గెట్ అండ్ ద లాస్ట్ సెన్స్ టు లూజ్ అనేది ఏందో తెలుసా? చెప్పగలరు ఎవరైనా? మనకి ఫస్ట్ ఇంద్రియ శక్తి ఏది వస్తుంది? లాస్ట్ ఎగ్జాక్ట్లీ వినికిడి అన్నమాట. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి చూపు తెలియదు, అండ్ స్పర్శ తెలియదు, రుచి తెలియదు, సో ఇవేమి తెలియవు అనమాట, వాసన తెలియదు. కానీ ఫస్ట్ థింగ్ డెవలప్ అయ్యేది ఏంటి అంటే చెవులు అనమాట. సో ఆ వినికిడి శక్తి అనేది వస్తుంది. సో వినిపించాలన్నమాట భగవద్గత, బోలెడంత భగవద్గత అనేది పిల్లలకి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం వినిపిస్తూ ఉంటామో తర్వాత వారి జీవనం అనేది దానికి తగ్గట్టుగా ఉంటదన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ఫీడ్ అనేది ఇవ్వట్లేదో మళ్ళీ ఈ జన్మకి బయటికి వచ్చేసాక ఏవైతే సంస్కారాలు తీసుకొచ్చారో వాటితో పాటు వచ్చేస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ గర్భాధాన సంస్కారం చేసి ఒక జీవిని మనం జన్మనివ్వడానికి ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటు ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటారో వీలైనంత భగవద్గతని వినాలన్నమాట. వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనందరికి కూడా ఎలా పరివర్తన కలుగుతుంది చెప్పండి? భగవద్గత వినే కొద్దా కాదా? సో మనందరిలో పరివర్తన ఎలా కలిగింది? వీలైనంత భగవద్గత విన్నాం కాబట్టి పరివర్తన కలిగింది. సో పిల్లలకి బెస్ట్ గిఫ్ట్ మనం ఏదైనా ఇవ్వగలము అంటే వీలైనంత వారికి గర్భంలో ఉన్నప్పుడే మంచిగా హరికథ అనేది వినిపించాలి. మీకు తెలుసా హిరణ్యకశిపు వాళ్ళ అబ్బాయి ఎవరు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపు ఎటువంటి వాడు అశ్వగుణములు కలవాడు కదా? ప్రహ్లాద్ మహారాజ్ కూడా అలాంటి వాడేనా? మరి ఎలా ఎలా ప్రహ్లాద్ మహారాజ్ దైవీ గుణాలతో, దైవీ సంపత్తితో కలిగి వచ్చారు? నారదులు వారు ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు కృష్ణ కథ వినిపించడం వల్ల నారాయణ భక్తుడయ్యారు. ఎగ్జాక్ట్లీ అన్నమాట. మనం కూడా అదే గుర్తు పెట్టుకోవాలి. సో పురాణాల్లో మనం ఈ కథలు విన్నప్పుడు జస్ట్ విని వదిలేయడం కాదనమాట, అవి మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ప్రహ్లాద్ మహారాజ్ అంత రాక్షస ప్రవృత్తితో ఉన్న హిరణ్యకశ్యపుకి ఇంత గొప్ప భక్తుడు ఎలా పుట్టారు? ఒకటే రీజన్ ఏంటి అంటే ఖయాతు వాళ్ళ మదర్ ఎప్పుడైతే గర్భం దాల్చి ఉంటుందో నారదముని శుద్ధ భక్తుడి నోటి నుండి ఆమె చాలా బెస్ట్ హరికథ విన్నదనమాట. సో లోపల ఉన్న శిశువు ఆ కథ వింటూ ఉన్నారు, హరి గురించి తెలుసుకుంటూ ఉన్నారు, హరి యొక్క గొప్పతనాన్ని ఆలకిస్తూ ఉన్నారనమాట. సో అలా విని 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 భగవంతుని పైన ఎనలేని ప్రేమ అనేది కలిగింది అనమాట. అందుకనే అంత అసుర స్వభావం ఉన్న హిరణ్యకశిపు కూడా ఇంత గొప్ప భక్తుడైన ప్రహ్లాద్ మహారాజ్ అనేది పుట్టడం జరిగిందనమాట. సో
ఏమంటున్నారు అంటే మనం జన్మతః ఏవైతే వస్తున్నాయో వాటిని ఎలా అరికట్టాలనేది కూడా ఇప్పుడు చూసాం. గర్భాధాన సంస్కారం అనేది చేసినప్పుడు మంచి ఆత్మని మనం ఇన్వైట్ చేస్తున్నాము. దాంతోపాటు గర్భంలో ఉన్నప్పుడు వీలైనంత భగవత్ శ్రవణం అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల శిశువు మంచి సంస్కారాలు అనేవి డెవలప్ చేసుకుంటారు. ఇంకేమంటున్నారో చూడండి. సెకండ్ స్వభావం అంటున్నారు. త్రిగుణములతో మన సాంగత్యం మన లక్షణాలు నిర్ణయిస్తుంది. అసుర స్వభావులు రజోగుణం తమోగుణం కలిగి ఉంటారు. దైవ స్వభావులు సత్వగుణం కలిగి ఉంటారు అన్నమాట. సో ఇంతకుముందు అనుకున్నాం కదా. సో ఈ త్రిగుణాల ప్రభావం మన పైన ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే ఫీడ్ ఇస్తూ ఉంటామో మన ఇంద్రియాల ద్వారా దాన్ని బట్టి మనలో గుణం అనేది దానికి తగ్గ గుణం అనేది డామినెంట్ గా ఉంటది అనమాట. సో మనం కళ్ళతో చూడకూడనివి చూస్తూ, చెవులతో వినకూడనివి వింటూ, నోటితో తినకూడనివి తింటూ, చర్మంతో తాకకూడనివి తాకుతూ, ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తున్నప్పుడు ఏమైతది అంటే ఆటోమేటిక్ గా మనలో తమోగుణం రజోగుణం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తూ ఉంటామో దానికి తగ్గ గుణం అనేది పెంచి పోషిస్తున్నట్లు అనమాట. సో మనం మంచి గుణాలకి సత్వగుణానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది అంటే సత్వగుణం అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట. ఓకేనా? సో అలా మనం స్వభావాన్ని మార్చొచ్చు. ఓకే. అండ్ ఇంకేమంటున్నారు